గోవిందా పద 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 సైడ్ 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 జరగమ్మా జరుగు జరుగు పద మా కొంచెం జరుగు ముందు పద 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 తొలిమెట్టికి వందనములు గోవింద 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 చూడండి. ఫ్రెండ్స్ భక్తులారా, ఈరోజు మీకు నేను తిరుమల చరిత్ర విశేషాలు తెలియజేయాలనుకుంటున్నాను. మనము ఇలా పాదయాత్ర చేసుకుంటూ వెళ్తూ తిరుమల ముఖ్యమైనటువంటి ప్రముఖ క్షేత్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందినటువంటి ఈ తిరుమల క్షేత్రానికి లక్షలాది కోట్లాది భక్తాదులు వచ్చి దర్శనం చేసుకుంటూ మరియు వాళ్ళు ఇక్కడికి వచ్చి పాదయాత్ర నడక యాత్ర చేస్తూ ఉంటారు. నడక మార్గంలో అలిపిరి మార్గంలో మనం ఇప్పుడు వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ సాష్టాంగ నమస్కారం ఉంది, చూద్దాం రండి. వస్తుందా ప్లే అవుతుంది అవుతుందా అవుతుందా ఇద్దరు కలిసి ఉందా. సో భక్తులారా, మీరు ఎప్పుడైనా తిరుమల వచ్చినప్పుడు నరక మార్గంలో మీకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంటుంది. లోపలికి వెళ్ళి మీరు దర్శనం చేసుకునేసి స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని మీకు నేను చూపిస్తూ ఉన్నాను. రండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనేది టెంపుల్ మనకు ముఖ్యంగా విశాఖపట్నం అంటే వైజాగ్ ముఖ్య పట్టణంగా ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైజాగ్లో మనం లక్ష్మీ నరసింహస్వామి ప్రత్యేకమైనటువంటి టెంపుల్ ఉంది. ఆ లక్ష్మీ నరసింహస్వామి వీడియో నేను మీకు అప్లోడ్ చేశాను. ఒకసారి నా ఓల్డ్ వీడియోలోకి వెళ్ళి చూడండి. నేను దర్శనం చేసుకుంటూ సుమారుగా 1000 మెట్లు ఉంటాయి. లక్ష్మీ నరసింహస్వామి సింహాచలం అని కూడా అంటారు. ఈ సింహాచల క్షేత్రానికి ప్రజలు తండోపతండాలుగా వస్తుంటారు. కింద బస్టాండ్ నుంచి మీరు బయలుదేరి అతి తక్కువ ధరలో మీరు చేరుకోవచ్చు. రండి, ఇక్కడ మనకు మరికొన్ని విశేషాలు తెలియజేయడం జరుగుతుంది. రండి. సో ఈ రకంగా మనం ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ గోపురాన్ని చూసుకుంటూ రాజగోపురాన్ని మనం వీక్షించడం జరుగుతుంది. మెయిన్ మండపాన్ని చూసుకుంటూ మనం నడక మార్గంలో వెళ్తూ మాట్లాడదాం. అదేవిధంగా నడుస్తున్నప్పుడు భక్తులు తమ మనసులో గోవింద గోవింద అంటూ గోవింద నామాలు స్మరించుకుంటూ ఈ పాదయాత్ర చేయాల్సి ఉంటుంది. సో ఈ పాదయాత్రలో భాగంగా తిరుమల విశేషాలు తెలుసుకోవాలంటే ఈ తిరుమలను మనము కలియుగ వైకుంఠం అని కూడా అంటారు. అయితే కలియుగంలో దర్శన ప్రార్థనార్చనలతో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వెలిసి ఉన్నారని మనకు పురాణాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అయితే తిరుమల కొండల్లో చాలామంది ఆనంద నిలయంలో ఈ శ్రీ మహావిష్ణువు అవతరించారని ఇక్కడ ప్రముఖమైనటువంటి గ్రంథాల ద్వారా మనకు తెలియజేయడం జరుగుతుంది. అయితే తిరుమల విశేషాల్లోకి వెళ్తే పూర్వకాలంలో ఉన్నటువంటి భారతదేశాన్ని ముఖ్యంగా దక్షిణ భారతదేశాన్ని పరిపాలించినటువంటి అనేకమైనటువంటి చోళులు, శ్రీకృష్ణదేవరాయలు, ప్రముఖమైనటువంటి రాజులు ఇక్కడికి వచ్చి తమ సతీ సమేతంగా వచ్చి పూజ కార్యక్రమాలు చేయడం, దేవుడికి నైవేద్యాలు చేయడం మరియు అనేక విలువైన కానుకలను ఇవ్వడం అనేది జరుగుతుందని మనకి ఇక్కడ. సో ఫ్రెండ్స్ రండి, ఒకరి తర్వాత ఒకరు వీడియో తీసుకుందాం. పాదయాత్ర చేస్తూ ఉన్నాం. తిరుమల పాదయాత్ర ఇతర ఛానళ్ళు మీరు చూడకండి, నా ఛానల్ని చూడండి. చాలా మంది బొట్లతో పాటు శటకోపాలు కూడా పెడుతుంటారు ఇక్కడ, జాగ్రత్తగా ఉండాలి. సో రండి, తరించండి పాదయాత్రని.
గోవిందా గోవింద అంటూ గోవిందా గోవింద గోవిందా గోవింద. డేర్స్ ఉన్నాయి జింకలు కనిపిస్తా ఉన్నాయి. రండి ఇంటికెళ్దాం. ఈ కొమ్మ అవతారం నమస్కారం చేసుకో. కోర్మ అవతారం. గోవింద 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 గోవింద. మనమైతే ఇప్పుడు మైసూర్ గోపురం దగ్గరకు వచ్చాము. మైసూర్ గోపురం అంటే ఇది పైన ఉందో మైసూర్ గోపురం. గోపురం నుంచి మనం పైకి వెళ్దాం, చూసుకుంటూ వాకింగ్ చేద్దాం. గోవింద 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 గోవింద. ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా డీప్గా ఉన్నాయి స్టెప్స్. ఆయన ఎక్కుతా ఉన్నాం. గోవింద 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 గోవింద. ఫ్రెండ్స్ భక్తులారా రండి. ఈయన మా అన్నగారు. ఈయన యూట్యూబ్ ఛానల్ పెట్టి 2 years నుంచి కష్టపడి యూట్యూబ్ చేశారు. కానీ అనుకోకుండా ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ తీసుకొచ్చి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం వల్ల తన మొత్తం కష్టం అంతా కూడా బుగ్గులో పోసినట్టు అయిపోయింది. సో మీరు ఎప్పుడు ఆ తప్పులు చేయకండి, మీరు సొంతంగా వీడియో చేయండి. రండి. 3550 మెట్లు ఉన్నాయంట. ఈ 3550 మెట్లకి కర్పూర బిళ్ళలు పెడుతూ ఈ రకంగా తమ భక్తి చాటుకుంటా ఉన్నారు. శ్రీవారి కృపా కటాక్షాలు కలగాలని నేను ఆ దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ పేరు? రాజశేఖర్. రాజశేఖర్. మీరు? అఖిల రాజశేఖర్. చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగుంది. శంభో శంకర గోవిందా 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 శంభో. సో రండి. రకరకాల భక్తులు ఉంటారు. వాడు భక్తిని శ్రీవారి దగ్గర చాటుకుంటూ ఉంటారు. గోవిందా గోవింద అంటూ మిగిలిన పాదయాత్ర స్టార్ట్ చేద్దాం. రండి. ఇక్కడికి వచ్చి ఫారెస్ట్ చూస్తే గోవిందా గోవింద. ఇక్కడైతే ఫ్రెండ్స్ డీప్ అండ్ డీప్గా ఉంది స్లోపు. ఇలా ఉంది మెట్లు. ఇక్కడే మనం ఓపికగా మెట్లు పైకి ఎక్కాల్సి ఉంటుంది. రండి ఆ గోవిందుడి దర్శనం చేసుకుందాం, ముందుకెళ్దాం. గోవిందా గోవింద. 950కి వచ్చాం. ఇప్పుడు 950 స్టెప్స్ దగ్గరికి వచ్చాం. గోవిందా గోవింద. చూడండి యాంటీ గారు బొట్లు పెడతా ఉన్నారు. మరి కొంతమంది తమ భక్తిని ఈ రకంగా పాటించారు. ఇక్కడ చూడండి కుంకుమ పెడతా ఉన్నారు పాదాలకు. శ్రీ స్వామివారి పాదాలకు కుంకుమ పెడతా ఉన్నారు. ఇలా కింద స్టెప్ పెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. టచ్ చేసుకుంటారు ఇలా. ఇవన్నీ బొట్లే. ఇలా 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 ఇలా. गोविंदा गोविंदा। बोलिए किधर से आ रहे हैं आप? महाराष्ट्र से, भीम शंकर जगह से। धन्यवाद। वेलकम टू आंध्रा तिरुमला। సో వీళ్ళైతే మీట్ అవ్వడం జరిగింది. మహారాష్ట్ర వాళ్ళట డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తూ ఉన్నారు. సో ఇక్కడికైతే మేము కంప్లీట్గా 2000 స్టెప్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా వాక్ చేద్దాము రండి. గోవిందా గోవిందా అంటూ మిగిలిన స్టెప్స్ కూడా వాక్ చేద్దాం.
యాక్చువల్గా నేను నడవలేను అనుకున్నాను, కానీ అందరికన్నా ముందు నడుస్తా ఉన్నాను. అంతా గోవిందుని అనుగ్రహం. చూద్దాం, ముందుకెళ్దాం. గోవింద గోవింద శ్రీనివాస గోవింద గోవింద. సో తిరుమలేశుని గోవిందుని భక్తులారా, మనమైతే ఇప్పుడు ఆల్మోస్ట్ గాలిగోపురం దగ్గరకు వచ్చాము. ఈ గాలిగోపురం అనేది తిరుపతి దిగువ నుంచి కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఈ నామాలే మీకు తిరుపతి కొండపై ట్రైన్ మీద వెళ్ళినా, బస్ మీద వెళ్ళినా దిగువ నుంచి మీరు చూడగలుగుతారు. అవే ఈ గాలిగోపురంగా మనం చెప్పబడుతుంది. సో మనమైతే ఆల్మోస్ట్ గాలిగోపురం దగ్గరకు వచ్చాము. ఇక్కడ వరకు చాలా బాగుంటుంది జర్నీ, నడక మార్గం. మీకు రిఫ్రెష్మెంట్స్కి అన్నీ నడక మార్గంలో దొరుకుతాయి. రండి, ఇక్కడ విశేషాలు చూసుకుంటూ ఈ గాలిగోపురంలో మనం దర్శనం చేసుకున్న తర్వాత మీకు మెట్ల మార్గం అనేది ఈ రకంగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు వచ్చినప్పుడు బాగా టైర్డ్ అయితే ఈ గాలిగోపురం దగ్గర బ్రేక్ తీసుకుని ఇక్కడ రిఫ్రెష్మెంట్ తీసుకుని మళ్ళీ మీరు బయలుదేరచ్చు. ఇక్కడ విశేషాలన్నీ మీకు తెలియజేయడం జరుగుతుంది. సో తిరుమలేశునికి మీ అందరికీ ముందుగా చెప్పినట్లు శ్రీకృష్ణదేవరాయలు వారు తమ పరిపాలనా కాలంలో చాలాసార్లు ఇక్కడ దర్శించుకుని ప్రత్యేకమైనటువంటి కానుకలు, ఆభరణాలు శ్రీనివాసునికి సమర్పించుకుని తన భక్తిభావాన్ని తెలియచేయడం జరిగింది. అందుకు శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడూ కూడా ఈ తిరుమల దేవస్థానంలో ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి చక్రవర్తిగా, రాజుగా ఇక్కడ చెప్తూ ఉంటారు. మనమైతే ఇప్పుడు గాలిగోపురం దాటి మరికొంతసేపు రిఫ్రెష్మెంట్ అయిన తర్వాత ఇక్కడ స్నాక్స్ తీసుకుని వెళ్ళడం జరిగింది. అయితే మీ అందరికీ తెలుసు, బయటకు వచ్చినప్పుడు ఎక్కువ కూడా మీరు ఫాస్ట్ ఫుడ్లని ప్రిఫర్ చేయకండి. దానివల్ల మీ ఆరోగ్యం పాడైపోతుంది, వామిటింగ్స్ రావచ్చు, ఫుడ్ పాయిజన్ అవ్వచ్చు. సో మీకు అవసరమైనంత వరకు లిమిటెడ్ ఫుడ్ తీసుకుని మీరు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది, పాదయాత్ర చేయాల్సి ఉంటుంది. వీలుంటే మీరు కొబ్బరి బొండాలను తాగండి. రండి, ఇక్కడ మరిన్ని విశేషాలు తెలియజేసుకుందాం. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే 2200 మెట్లు పూర్తి చేసుకోవడం జరిగింది. ఇంకా అప్రాక్స్గా మరికొన్ని మెట్లు ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఇప్పుడు ఫినిష్ చేసి శ్రీ స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని మేము ఈ ప్రయత్నంలో భాగంగా ఈ పాదయాత్ర మెట్ల మార్గం ద్వారా, అలిపిరి మెట్ల మార్గం ద్వారా చేయడం జరుగుతుంది. రండి, ఆ విశేషాలన్నీ చూద్దాం. బ్యాలెన్స్ 1350 మెట్లు ఉన్నాయి. అవి కూడా శ్రీ గోవిందనామములతో తలుచుకుంటూ మనసారా మనం పూర్తి చేద్దాం. రండి, గోవిందా గోవింద అంటూ ముందుకు వెళ్దాం. మీ అందరికీ తెలుసు, తిరుమల అడవులు చాలా అందంగా ఉంటాయి. వీటిని మనం ఎప్పుడు చూసినా శేషాచలం కొండలని కూడా పిలుస్తారు. ఈ శేషాచలం కొండల పేరు మీదుగా అనేకమైనటువంటి ట్రైన్లు కూడా పేర్లు పెట్టడం జరిగింది. వెంకటాద్రి అని, శేషాద్రి అని వివిధ రకాల పేర్లు పెట్టి ట్రైన్లను కూడా పిలుస్తూ ఉన్నారు. అదేవిధంగా తిరుమల వైపు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అనేక సౌకర్యాలు కలిగించాలని టీటీడీ వారు మరియు సెంట్రల్ గవర్నమెంట్ వారు ప్రత్యేకమైనటువంటి రైల్వే స్టేషన్ తయారు చేయడం జరుగుతుంది. అది మీకు నేను ముందు వీడియోలో చూపిస్తాను. నేను డివోషనల్ ఛానల్గా కంప్లీట్గా నేను ఈ వీడియో ముందు నుంచి నేను నా ఛానల్ నేమ్ని బెంగళూరు వేణు వ్లాగ్స్ నుంచి వేణు శివ స్పిరిచువల్ జర్నీగా మార్చాను. అది ఆ పరమేశ్వరుడు అనుగ్రహంతో నేను ఈ ఛానల్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. మీ అందరికీ తెలుసు, యూట్యూబ్ చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఏ రికార్డింగ్లో కూడా వేరే మూవీ సాంగ్స్ కానీ వేరే మ్యూజిక్ కానీ రాకూడదని యూట్యూబ్ నార్మ్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్ ద్వారా తెలియజేయడం జరిగింది. నేను ఈజీ అని కాదు, కానీ భక్తి మార్గంతో
ఈ యూట్యూబ్ ఛానల్ చేసుకుంటూ నేను ముందుకు వెళ్తూ ఆ కైలాస మానస సరోవర యాత్ర చేసుకుంటూ పార్వతీ పరమేశ్వరుల దర్శనం చేసుకోవాలని అక్కడ ఉన్నటువంటి గౌరీకుండ్లో అంటే గణేష స్వామి కైలాస మానస సరోవరకు సమీపంలో ఉన్నటువంటి గణేష జన్మస్థలమైనటువంటి గౌరీకుండ్ను కూడా దర్శించుకోవాలని తపనతో ఈ యూట్యూబ్ ఛానల్ తయారు చేయడం జరిగింది. అందుకోసం నా ప్రయత్నంగా భక్తి మార్గంతో డివోషనల్ ఛానల్ మాత్రమే నేను ప్లాన్ చేయాలని ఈ రకంగా నేను ముందుకు వెళ్తూ అన్ని భక్తి కార్యక్రమాలు ముఖ్యంగా మా బెంగళూరులో ఉన్నటువంటి ఆ వరసిద్ధి వినాయక మరియు పార్వతీ పరమేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి, నవగ్రహాలు తదితర భక్తి కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే టెంపుల్ సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలను అందరికీ తెలియజేసి వాళ్ళని కూడా భక్తి మార్గంలో నడిపించి వాళ్ళకి ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు దర్శనాన్ని కార్యక్రమాన్ని వాళ్ళకి కలుగు చేయాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ చేసుకుంటూ నేను ముందుకు వెళ్తా ఉన్నాను. అందుకు ఆ పరమేశ్వరుడు మరియు పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ ఉన్నటువంటి విష్ణుమూర్తి అంటే వెంకటేశ్వర అనుగ్రహంతో నేను ముందుకు వెళ్తా ఉన్నాను. ఎంతో టఫ్గా ఈ జర్నీ జరుగుతుంది, అయినప్పటికీ భక్తి మార్గంతో ఈ ఛానల్ చేయడం జరుగుతుంది. మీకు నచ్చుతుందని అనుకుంటా ఉన్నాను. సో మీరందరూ ఎంకరేజ్ చేసి ఈ ఛానల్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరింత మందికి మన డివోషనల్ ఈ స్పిరిచువల్ జర్నీకి మీ అందరూ సపోర్ట్ కావాలని కోరుకుంటూ మరిన్ని విశేషాలు తెలియజేసుకుంటూ ఈ తిరుమల యాత్ర ప్రారంభించడం జరిగింది. రండి ముందుకు వెళ్దాం. గోవిందా గోవిందా. ఇక్కడ నుంచి ఇంకెన్ని మెట్లు ఉన్నాయి? 850. 850 స్టెప్స్ ఉన్నాయి. అంటే డీప్గా ఉంటాయి అండి. నమో నారాయణ నారాయణ అంటూ ముందుకెళ్దాం. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు దర్శన మండపం దగ్గర వచ్చాము. సో రండి చూద్దాం. అసలు పబ్లిక్ అయితే వెనక ఇలా వస్తూ ఉన్నారు. స్టెప్స్ కూడా ప్లెయిన్గా ఉన్నాయి ఇక్కడ. చాలా తిరుమల పాదయాత్రలో నాకు ఇంట్రడ్యూస్ అయ్యారు. గోవిందా గోవిందా. సో భక్తులారా రండి. ఇక్కడ చాలామంది భక్తులను మీకు చూపిస్తూ నేను ఈ పాదయాత్ర కార్యక్రమం స్టెప్స్ 2800 స్టెప్స్ దాటి ముందుకు వెళ్తూ ఉన్నాము. అయితే ఇక్కడ మార్గ మధ్యలో కనిపిస్తున్నటువంటి అనేక రకాల భక్తులను కలిసి చిన్న పెద్ద అని భేదం లేకుండా నేను వాళ్ళనే సెలబ్రిటీలు అనుకుంటూ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాను. అది మీరు గమనించాలి. సో తిరుమలలో పాదయాత్ర చేసినప్పుడు మీకు ముందుగా చెప్పినట్టు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, అది కాకుండా తదితర టెంపుల్ని కూడా మీరు దర్శించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అందుకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని తలుచుకుంటూ మనం ముందుకు వెళ్తాము. ఈ తిరుమల నడక మార్గంలో మీకు కంప్లీట్ సేఫ్టీ ఉంటుంది. కాకపోతే మీరందరూ గవర్నమెంట్ వారు ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తూ మీరు గుంపులుగా వెళ్ళవలసి ఉంటుంది. ఎప్పుడు కూడా సింగిల్గా మీరు జర్నీ చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ చీటాలు, క్రూర మృగాలు జర్నీ చేస్తూ ఉంటాయి. అవి మీ మార్గ మధ్యలోకి వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయొచ్చు, లేదా మీ మీద అటాక్ చేయొచ్చు. సో ఎప్పుడూ కూడా మీరు 200-300 పీపుల్ కలిసికట్టుగా వెళ్ళండి, సింగిల్గా జర్నీ చేయొద్దు అని ఇక్కడ గవర్నమెంట్ వారు ఇన్స్ట్రక్షన్స్ తెలియజేస్తున్నారు. అందుకు మీరు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం స్టాఫ్కి మీరు సహకరించి
ఏ మార్గంలో మీకు నిర్దేశిస్తారో అదే మార్గంలో మీరు ఈ పాదయాత్ర నడక మార్గంలో జర్నీ చేయవలసిన అవసరం ఉంది. అందుకు ఇక్కడ చూడండి, భక్తులకు సౌకర్యార్థం ఫ్లైఓవర్లు కూడా ఐరన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు కూడా కడతా ఉన్నారు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇక్కడ వర్షాలు కురిసినప్పుడు వర్షాకాలంలో ఈ రోడ్ల మార్గం అంతా కూడా వాటర్తో నిండిపోయి లేదా మీరు వెహికల్స్ జర్నీ చేయడానికి ఇబ్బందిగా ఉంటుందని, ఆ టైంలో వెహికల్స్ వచ్చినప్పుడు స్లిప్ అవుతుందని భక్తులకు పై మార్గం ద్వారా ఎలా చేయాలని ఇక్కడ టీటీడీ వారు ప్రసిద్ధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఆ విశేషాలన్నీ కూడా మీరు చూడొచ్చు. మీ అందరికీ తెలుసు, తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రపంచంలోనే ప్రసిద్ధమైనటువంటి అత్యధిక ఆదాయ మార్గమైనటువంటి దేవాలయంగా ఆ కలియుగ దైవాన్ని మనం ఇక్కడ పూజించడం జరుగుతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి కూడా ఇక్కడికి అనేక రోడ్డు, రైలు, మీకు విమాన మార్గం నుంచి కూడా వచ్చి భక్తులు ఇక్కడ పాదయాత్ర చేస్తూ ఉంటారు. మీ అందరికీ తెలుసు, మీకు 300 రూపాయల టికెట్ల దర్శనం దొరుకుతుంది, ఫ్రీ టికెట్స్ దొరుకుతాయి. అదేవిధంగా వివిఐపి టికెట్స్ ఉండొచ్చు. వాటన్నికి మీరు కూడా ఆన్లైన్లో ముందుగా బుక్ చేసుకుని రావాలంటుంది. సో మీరు ఎప్పుడైనా పాదయాత్ర చేసినప్పుడు కొన్ని ప్లేసుల్లో మీకు హైవే పక్క నుంచి కూడా మీరు నడక మార్గంలో ఇలా వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ ఈమె కనిపిస్తూ ఉన్నారు కదా, ఆవిడని నేను ఫాలో అవుతూ ఆవిడ దగ్గర బ్యాగ్ తీసుకుని వాళ్ళకి హెల్ప్ చేయడం చూశాను. సో పెద్దవాళ్ళు, సీనియర్ సిటిజన్లు కూడా ఈ నడక మార్గంలో వచ్చినప్పుడు మీరు ఎప్పుడూ కూడా కుడి పక్కనే మీరు అంటే రైట్ సైడ్నే మీరు వాకింగ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాహనాలకు ఇబ్బంది కలిగించే విధంగా మీరు నడక మార్గంలో వెళ్ళకూడదు. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తూ డిసిప్లైన్గా ఉంటే ఆ గోవిందుని దర్శనం మీకు తప్పకుండా కలుగుతుంది. సో ఎప్పుడు మీరు తిరుమల వచ్చినా ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి రమణీయాన్ని గమనించుకుంటూ ప్రకృతి రమణీయానికి సంబంధించినటువంటి ఈ చిత్రాలన్నీ కూడా మీ మొబైల్ ఫోన్లో క్లిక్ చేసుకుని సేవ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనము చాలా మటుకు ఆల్మోస్ట్ మోకాళ్ళ పర్వతం దగ్గరకు వచ్చాము. సో భక్తులారా, ఫ్రెండ్స్ రండి. మీ అందరికీ తెలుసు, నేను ఈ యూట్యూబ్ ఛానల్లో భాగంగా ప్రత్యేకించి యూట్యూబ్ అని కాదు కానీ శ్రీ కైలాస మానసరోవర యాత్రలో భాగంగా నేను ఈ ఛానల్ చేసిన తర్వాత అనేక డివోషనల్ కార్యక్రమాల కోసమని నేను మన ఇండియాలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రాలు భక్తితో చూసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఈ ఛానల్ చేస్తూ ఉన్నాను. అది కాకుండా దానిలో భాగంగా మనం అక్కడికి వెళ్ళిన విశేషాలన్నీ మన వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి వీడియో చేసి చూపిస్తే వాళ్ళు కూడా మోటివేట్ అయ్యి వాళ్ళు కూడా వీలు కుదిరినప్పుడు ఈ యాత్రా కార్యక్రమాలు, టెంపుల్ విజిట్స్ చేస్తారని నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. సో ముఖ్యంగా మీరు గమనించాలి, ఇక్కడ నడక మార్గంలో వెళ్ళినప్పుడు లెఫ్ట్ సైడ్ క్రాస్ చేసి మోకాళ్ళ మార్గానికి వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇక్కడ మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ వెహికల్స్ చాలా ఫాస్ట్గా వస్తాయి. వచ్చిన తర్వాత మీరు లెఫ్ట్ నుంచి మీ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ వైపు ఉన్నటువంటి ఆ బ్లూ షెడ్ మార్గంలోకి మీరు ఈ జీబ్రా క్రాసింగ్ ద్వారా మాత్రమే మీరు క్రాస్ చేయవలసిన అవసరం ఉంది. సో మీరు ఫాస్ట్గా మూవ్ అవుతూ మొబైల్ ఫోన్లు మాట్లాడుకుంటూ మీరు ఈ రకంగా క్రాసింగ్ చేయకూడదు. సో మీరు కేర్ఫుల్గా ఉంటారని నేను మీకు ఈ వీడియో చూపిస్తున్నాను. చూడండి, పిల్లలు, పెద్దలు కొంతమంది కంగారు పడుతూ ఫాస్ట్గా వాక్ చేస్తున్నారు. అలా వాక్ చేయొద్దు. మీరు నిదానంగా ఆగి ముందుకు వెళ్ళాల్సిందిగా నా ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్కి తెలియజేస్తూ ఉన్నాను. కొంచెం సేపు లేట్ అయినా సరే జీబ్రా క్రాసింగ్ ద్వారా నిదానంగా మీరు ముందుకు వెళ్ళి శ్రీ స్వామివారి దివ్యక్షేత్రాన్ని దర్శించుకుంటూ పాదయాత్రలు చేయాలని నేను మీకు ఈ వీడియో చేస్తూ ప్రికాషన్స్ అని ఇస్తూ సజెషన్స్ చేస్తూ నాకు తెలిసిన నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను. ఎప్పుడైనా మీరు తిరుమల నడక మార్గంలో వచ్చినప్పుడు, ఇప్పుడైతే మనం మోకాళ్ళ పర్వతానికి చాలా దగ్గరలో ఉన్నాము. రండి, ఇక్కడ విశేషాలన్నీ కూడా ప్రముఖమైనటువంటి ఇదేం చెప్తా ఉన్నారు, పదండి చూద్దాం. లెట్స్ గో. ఒకసారి అక్కడ పూజ చేసేది చూపించాలి సార్. మీరు అక్కడ స్నానం చేసి కార్లు ఫోన్ వెలిగియాలి. రండి,
ముందుకెళ్దాం. మోకాళ్ళ పర్వతం అంటే నేను మోకాళ్ళ పర్వతం అంటే మోకాళ్ళ నొప్పులు వస్తాయేమో కష్టమేమో ఆ పర్వతం అనుకున్నాను. ఇలా మోకాళ్ళతో నడవాలనుకోలేదు నేను. అంతా డివోషనలే, సెన్సార్ ఫుల్ కంప్లీట్. అది చేయట్లేదు. మత్స్యకారుల సన్నిధి 3260, ఇంకొక 300 అప్రాక్స్ 300 స్టెప్స్ ఉన్నాయి. అది మనం ఫినిష్ చేద్దాం. ఏమిటి చెప్పు. హలో, బొబ్బట్లు తినండి. ఈ బామ్మ దగ్గరకు వచ్చి మోకాలు మెట్లు దాటిన తర్వాత మోకాలు నొప్పులు పోవాలంటే ఈ బామ్మ దగ్గరకు వచ్చి ఈ నేతి బొబ్బట్లు తినండి. వెంకటలక్ష్మి, అది మోకాళ్ళ పర్వతం దాటిన తర్వాత 10 రూపాయలు మాత్రమే. ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ స్టెప్లన్నీ కంప్లీట్ చేస్తున్నాము. 50 స్టెప్స్ మాత్రం ఉన్నాయి. ఇంకా 3500 స్టెప్స్ మేము కంప్లీట్ చేసాము. ఆ తిరుమలేశం చూడడానికి రండి, ముందుకెళ్దాం, శ్రీవారి దర్శనం చేసుకుందాం. గోవిందా గోవిందా. సో ఫైనల్గా ఆ శ్రీనివాసుడి దయ వల్ల మేము 3550 మెట్లు పాదయాత్ర చేసుకుంటూ తిరుమల చేరుకున్నాము. ఇది ఫైనల్ మెట్టు. గోవిందా గోవిందా అంటూ ముందుకెళ్దాం. గోవిందా గోవిందా. ఇక్కడతో అలిపిరి మెట్లు కార్యక్రమం పూర్తయింది. సో ఇక్కడ నుంచి ప్లెయిన్గా రోడ్డు ఉంటుంది, అది చూసుకుంటూ మనం ముందుకెళ్దాం. ఆ శ్రీనివాసుడి దయ వల్ల అలిపిరి మెట్టు నుంచి మేము సుమారుగా అప్రాక్స్గా చెప్పాలంటే ఒక 5 అవర్స్లో మేము కంప్లీట్ చేసాము. రండి, తిరుమలకు రండి, శ్రీనివాసుని దర్శనం చేసుకోండి, శ్రీనివాసు కృపా కటాక్షాలు పొందండి. గోవిందా గోవిందా అంటూ ఇప్పుడు దర్శన లైన్లోకి వెళ్తున్నాం. రోడ్డు అయితే ఇలాగుంది. రండి. 2 కపుల్స్ వచ్చారు ఇక్కడ, మల్లేష్ ప్రణీత. రండి చూద్దాం శ్రీనివాసుడి. గోవిందా అంటూ మనం ఆల్రెడీ శ్రీ తిరుమలేశుని మెట్ల మార్గం నుంచి మనం పాదయాత్రను ఫినిష్ చేసుకుని కింద ఇచ్చినటువంటి తిరుమల కింద ఇచ్చినటువంటి తిరుపతిలో ఇచ్చినటువంటి లగేజ్ని కలెక్ట్ చేసుకున్నాం. ముందుకు వెళ్తూ ఉన్నాము. రండి, తిరుమల కొండ శ్రీ గోవిందుని నివాసానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మేము మరికొద్దిసేపట్లో క్యూ లైన్లో ఫ్రీ టికెట్స్ తీసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయిన తర్వాత నెక్స్ట్ డే 3 o'clockకి దర్శనం వెళ్ళడం జరుగుతుంది. సో రండి, మీరు కూడా మీకు వీలు కుదిరినప్పుడు తిరుమలేశుని దర్శనం కోసం వచ్చి శ్రీ స్వామివారి దర్శనం చేసుకోవాలని ఈ వీడియో చేయడం జరిగింది. మరింత మందికి ఈ వీడియో చేరాలని నేను యూట్యూబ్ చేయడం జరిగింది. మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా తిరుమలకి వచ్చి దర్శనం చేసుకోండి. గోవిందా గోవిందా అంటూ ముందుకు వెళ్దాం. తిరుమలలోని మాడవీధులు కూడా చూద్దాం, చూసి తరిద్దాం. గోవిందా గోవిందా. పార్కులన్నీ చాలా బ్యూటిఫుల్గా చేశారు. తిరుమల కొండపైన చాలా అక్కడ అర్జునుడి రథం కూడా ఉంది. శ్రీకృష్ణుడి అర్జునుడి రథం కూడా ఇక్కడ తిరుమలేశుని అవుట్ వ్యూ కూడా మెయిన్ టెంపుల్ రికార్డ్ చేయడం జరిగింది. చూడండి, చూసి తరించండి. మీకు ఈ ఛానల్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. గోవిందా 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 అంటూ ఈ వీడియోను ముగిస్తా ఉన్నాను. తిరుపతి దర్శనానికి రండి, తరించండి.
శ్రీనివాసునికి గోవింద.